ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో భాగంగా తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 471 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ జట్టు 465 పరుగులు చేసింది. మూడో రోజు అంటే ఆదివారం ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. రాహుల్, శుభ్మన్ గిల్ క్రీజులో ఉన్నారు. నాలుగో రోజు ఆట కీలకంగా మారనుంది. ఇదిలా ఉంటే మూడో రోజు ఆటలో రవీంద్ర జడేజా, సాయి సుదర్శన్లు బౌండరీ లైన్ వద్ద అద్భుతమైన క్యాచ్ అందుకున్నారు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 80 ఓవర్లో బౌండరీ లైన్ వద్ద జడేజా, సాయి సుదర్శన్ స్టన్నింగ్ క్యాచ్ కు ఇంగ్లాండ్ బ్యాటర్ జెమ్మీ స్మిత్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఈ ఓవర్లో తొలి బంతిని జెమ్మీ స్మిత్ 6 కొట్టాడు. రెండో బంతి బ్యాట్ కు దగ్గరకు వెళ్తూ కీపర్ చేతుల్లోకి చేరింది. దీంతో అవుట్ అని అంపైర్ ను అపీల్ చేయగా అంపైర్ నాట్అవుట్ ఇచ్చాడు. రివ్యూ తీసుకోగా బంతి బ్యాట్ కు తాకలేదని తేలింది. అదే ఓవర్లో మూడో బంతిని ప్రసిద్ధ్ కృష్ణ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ లైన్ లో షార్ట్ పిచ్ గా వేశాడు. దీంతో స్మిత్ భారీ షాట్ కొట్టాడు. ఆ బంతి 6 అని అందరూ భావించారు. కానీ బౌండరీ లైన్ వద్ద జడేజా అద్భుత రీతిలో క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. అయితే బౌండరీ లైన్ బయట పడుతున్న బంతిని జడేజా అందుకుని గాల్లోకి విసిరాడు. పక్కనే ఉన్న సాయి సుదర్శన్ ఆ బంతిని అందుకున్నాడు. దీంతో 6 పోతుందని అనుకున్న బంతిని క్యాచ్ అందుకోవడంతో జెమ్మీ స్మిత్ నిరాశగా పెవిలియన్ కు వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారుతోంది. జడేజా, సాయి సుదర్శన్లు చాకచక్యంగా 6 అనుకున్న బంతిని క్యాచ్ పట్టుకోవడంతో ఆటగాళ్లతో పాటు కామెంటేటర్లు, ప్రేక్షకులు, అభిమానులు ఫిదా అయ్యారు. ఇదిలా ఉంటే మొదటి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ లో డకౌట్ అయిన సాయి సుదర్శన్ రెండో ఇన్నింగ్స్ లో 30 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు.